వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కీలక పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఇక వరంగల్ నగర ప్రజల అభివృద్ధికి ప్రతిపక్ష పార్టీలు సహకరించాలంటున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పార్టీలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ముందుకు సాగుతుంది. దీనికి సంబంధించి అభివృద్ధి పదంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అయితే ముందుకు దూసుకెళ్తుంది. ఆ ఇచ్చిన హామీలను అమలు చేసి ఖచ్చితంగా ప్రజాపాలన అనే ఒక పేరు అయితే తెచ్చుకుంది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేకుంటే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున విజయం సాధించారు. దీనికి సంబంధించి ఇచ్చిన హామీలు అమలు చేయడం వల్లనే ఈ యొక్క కాంగ్రెస్ సర్పంచ్లు కానీ మున్సిపాలిటీ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున గెలుపొందారు. దీనికి సంబంధించి ఆ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు. తనతో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా ముందుకు సాగుతుంది. అందులో భాగంగా ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. అంటే దీన్ని ఎలా చూడవచ్చు? చూడండి, మేము ఎలక్షన్లప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చినాం. అందులో 100 ఉన్నాయి అనుకోండి, 70% మేము కంప్లీట్ చేయగలిగినాం. కానీ ప్రతిపక్షాలకు ఆ 70% కంప్లీట్ చేసినాయని చెప్పే ధైర్యం లేదు. ఈ చేయని, ఈ పెండింగ్లో ఉన్న ఈ 30% వాటి గురించే మాట్లాడుతుంటారు ఎంతసేపు. 2 ఏళ్లలో 70% కంప్లీట్ చేసిన వాళ్ళం ఇంకా 3 ఏళ్ళు ఉన్నది మేము కంప్లీట్ చేయమా? వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి వీళ్ళు చేసిన కథ కదా. దాని ద్వారానే ఇలా కొంచెం గొప్ప లేట్ అవుతున్నది. మేము చెయ్యనప్పుడు అనాలే. మేము చెయ్యని ఈ 30% మాట్లాడినప్పుడు చేసిన 70% ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాటి గురించి చెప్పే ధైర్యం ఉన్నదా? ఎలక్షన్లకు పోతావా? ప్రజలు గమనించే అన్ని దిక్కుల అర్బన్లా రూరల్లా 2 దిక్కుల ఇండ్లలో కూర్చోబెట్టిన వీళ్ళని అయినా బుద్ధి రావట్లే కదా. దానికి ఎవరు చెప్పాలి? మేము ఇచ్చిన వాగ్దానాలల్లా నిరుద్యోగ భృతి కానీ, స్కూటీ కానీ, గోల్డ్ కానీ ఇవన్నీ ఆర్థికంతో ముడిపడినాయి. వీటి తప్పకుండా రాబోయే రోజులలో 2 రోజులు వెనక ముందైనా కంప్లీట్ చేద్దామనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కానీ ఎన్ని చేసినామే? సన్న బియ్యం సామాన్యుడైనా తింటారు అనుకున్నారా? కరెంటు కానీ, సిలిండర్ కానీ ఇవన్నీ కూడా ఉత్తగొచ్చినాయా? ఏడికెళ్ళి అన్ని అనుకునేది ఇంట్లోకెళ్ళి కదా పెట్టింది. ఫ్రీ బస్సు కానీ ఎన్ని ఉన్నాయి? 1, 2 అంటే చెప్పొచ్చు. మరి వాళ్ళు చేసింది ఏందో ఒకటి చెప్పమని. మేము 50 చెప్తున్నా నోటికి, వాళ్ళు చెప్పమని ఒక 2 ఏమనంటే అది చూపిస్తారు. అందులో 600 కోట్లు ఎత్తుకపోయారు వాళ్ళకి వెళ్ళి. అవు గదే 600 కోట్లు విజిలెన్స్ ఎంక్వైరీ అవుతాను దొంగల ముఠ. నిన్న కేటీఆర్ మన హరీష్ రావు వచ్చిండు. వాళ్ళ మరదలే చెప్పింది కదా ఈ దొంగ అసలు దొంగ వీడని. అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వస్తే అంటే ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అంటే అవి కూడా ఎప్పుడు ముహూర్తం పెడుతున్నారు? అవి అన్నిటిని కూడా చేస్తున్నాం. కొద్దిగా సమయం పడుతుంది కొంచెం. త్వరలోనే 10-12 ఏళ్ళు కట్టి వాళ్ళు ఇయ్యలేకపోయినారు. మేము రాగానే 2 ఏళ్ళు కాకపోతే 1.5 ఇయర్కే ఇచ్చినాం. మిగతా 600 కూడా ఉన్నాయి. అవి త్వరలోనే ఖతం చేస్తాం. అంటే గతంలో మీరు మున్సిపాలిటీని ప్రక్షాళన చేద్దామనే ఆలోచనతో అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు కూడా చెప్తున్నారు. అంటే చాలా మంది డిప్రెషన్ తోటి కూడా ఇక్కడ వచ్చి తిష్ట వేశారనే ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? చాలా మటుకు డిప్యూటేషన్లు తీసేస్తున్నారు. రెన్యువల్స్ ఇవ్వట్లేదు కదా సీఎం గారు. ఓపెన్గా వచ్చింది, పబ్లిక్లో స్టేట్మెంట్ వచ్చింది. గతంలో డిప్యూటేషన్ మీద ఇక్కడ రవీందర్ గారు ఉండే డీసీగా, ఇప్పుడు ఉన్నారా? చాలా ఉన్నాయి కదా అన్ని డిప్యూటేషన్ అన్ని క్లియరెన్స్కి వస్తున్నాయి కదా. అంటే ఈ మాజీ ఎమ్మెల్యే అనుకోవచ్చు, లేకుంటే మీరు స్థానికంగా ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే అనుకోవచ్చు. అంటే ఇద్దరి మధ్యలో వైరుధ్యం ఏంటి సార్? మాకేం గట్టి పంచాయతీ లేదు, పాలు పంచాయతీ లేదు. అభివృద్ధి నిరోధకుల మధ్యలో ఈ యొక్క పంచాయతీ. మేము అది కాదు ఇట్లా బోధం, ఇది అయితే బాగుంటుంది అని మేము చేసే ప్రతి అభివృద్ధి పనిలో అడ్డుపడుకుంటూ ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న ఆలోచనతోటి ఇలాంటి పనులు చేస్తుంటే మాకు బాధ అనిపిస్తున్నారు. వేరే ఏది లేదు మాకేముంటుంది ఎంత. అంటే చివరిగా అంటే మీరు అభివృద్ధికి సహకరించకుండా ఉన్న వాళ్ళని అంటే మీరు వారికి ఇచ్చే సూచనలు ఏంటి? దయచేసి భగవంతుని కోరుకుంటాను, వీళ్ళకు జ్ఞానోదయం కల్పించండి, వీళ్ళలో మార్పు తీసుకురండి. గతంలో ఉన్నట్లే ఇంకా అభివృద్ధి నిరోధకులుగా ఉండి చరిత్రలో మిగిలిపోకుండా భగవంతుడు వీళ్ళకి జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటాను. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతుంది. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ మాకు సలహాలు సూచనలు ఇస్తే ఖచ్చితంగా వారి యొక్క
ఆ అభ్యర్థనను మేము స్వీకరిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వెళ్తుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఉన్న ప్రక్షాళన చేసేందుకైతే సిద్ధంగా ఉన్నాం. డిప్యుటేషన్లు అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే నిలిపివేశాం. ఖచ్చితంగా ఎలాంటి సమస్య అయినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రజాపాలనలో వాటిని విజయ దిశగా మోగించి వారిని ఖచ్చితంగా ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉందని స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, BRK న్యూస్, వరంగల్.